निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे దక్షిణామూర్తి వైభవం ధారావాహికంగా మన ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. శివభక్తులు ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు. విద్యార్థులు కూడా. ఈ 8వ ఎపిసోడ్లో ఆది శంకరాచార్యుల వారు రచించిన ఈ శ్లోకంలో ఎన్నో పరమార్థాలు దాగి ఉన్నాయి. ఇంద్రియాలను ఉపసంహరించిన వాడై రాహువు చేత కప్పబడిన సూర్యచంద్రుల వలె మాయ చేత సత్తామాత్రంగా మిగిలి ఎవరు గాఢ నిద్రలో ఉన్న మానవుడు మేలుకొన్న తర్వాత ముందు నేను నిద్రపోయాను అని తెలుసుకుంటాడో అట్టి గురురూపి దక్షిణామూర్తి స్వామికి నమస్కరిస్తున్నాము. గాఢ నిద్రపై ఇప్పటికీ పాశ్చాత్యులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే భారతీయ ఋషులు ఈ అంతరాలను ఎప్పుడో చెప్పారు. శరీరం అనేది ఒక గృహమని, ఇంద్రియ గోళాలనే కిటికీలలోంచి ఇంద్రియ శక్తులను బయటికి పంపి బయట ప్రపంచంలోని విషయాలను తెలుసుకునేవాడు వేరుగా ఈ గృహంలో ఉన్నాడని తెలుసుకుంటారు. మాయ మనల్ని కప్పివేస్తుంది. అయితే మాయ ఆత్మ తేజాన్ని కప్పలేదు. రాహువు చేత కప్పబడిన సూర్యచంద్రులను ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు ఉపమానంగా చెప్పారు. రాహువు చేత కప్పబడినప్పుడు సూర్యచంద్రుల కాంతి కాసేపు కనబడకుండా పోతుంది. నాశనం కాదు. రాహు గ్రహణం శాశ్వతం కాదు. కొంతసేపు అయిన తర్వాత వీడిపోతుంది. అది పోగానే కాంతి మళ్ళీ స్పష్టంగా కనబడుతుంది. ఆత్మ కూడా అంతే. ఆత్మ తేజం తాత్కాలికంగా మరుగునపడినా నశించదు. ఈ శ్లోకాన్ని మన గాయకుడు శ్రీ వడ్లమన్నాటి మహేష్ గారు తెల్లాంగ్ రాగంలో గానం చేస్తున్నారు. వినండి.
राहुग्रस्तदिवाकरेन्दु सदृशो माया समाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूत्सुषुप्तः पुमान् रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। ఆరవ శ్లోకంలో వచ్చాం. మరి ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్య వారు అద్భుతమైనటువంటి పదజాలంతో అందించారు. ఇవన్నీ కొంచెం సంవత్సర పదాలైనప్పటికీ కూడా మీకు అనిపించేందుకు వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వీటిని మీరు పఠిస్తూ ఉంటే మరి స్వామివారి యొక్క అనుగ్రహం దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఉద్దేశంతో ఇలా మీకు ఈ పదాలను అనిపించేందుకు నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణ ఉపసంహరణతః యో భూత్ సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. మనం 8వ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. 6వ శ్లోకం అద్భుతంగా ఉంది. శ్లోకం ఎంత బాగా మరి ఆ రాహుగ్రస్త దివాకరేందు సదృశో. కరణ అంటే ఇంద్రియాలు, ఉపసంహరత ఉపసంహరించిన వాడి రాహుగ్రస్త, రాహువు చేత పట్టుకోబడిన దివాకరేందు సదృశ, సూర్యుడు చంద్రుడు వలె మాయ చేత సమాచ్ఛాదన కప్పివేయటం వల్ల ఎవరు సన్మాత్ర సన్మాత్ర అంటే సత్తా మాత్రంగా సుషుప్త పుమ గాఢ నిద్ర పొందినటువంటి ఆ మనుష్యుడు అభూ అయ్యాడు. ప్రబోధ సమయే నిద్ర లేచిన సమయంలో ఎవరు ప్రాక్ ముందు మరి అక్కడ నిద్రపోయాను ఇది అని ప్రత్యభిజ్ఞాయతే తెలుసుకుంటాడు. తస్మై అటువంటి గురుమూర్తి గురు స్వరూపుడైనటువంటి ఆ దక్షిణామూర్తి ఇదం నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంద్రియాలను ఉపసంహరించిన వాడే రాహువు చేత గ్రహణ సమయంలో కప్పబడిన సూర్య చంద్రుని వలె మాయ చేత మరి సత్తా మాత్రంగా గాఢ నిద్ర మనుష్యుడు అయ్యాడు. నిద్ర లేచిన తర్వాత అంతకుముందు నేను నిద్రపోయాను అని ఎవరైతే తెలుసుకుంటాడో అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించిన దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను అని చెప్పగలుగుతాం. అనాత్మ ప్రపంచానికి దూరంగా ఉన్నట్టు ఉంటుందా?
సుషుప్త దశలో ఎలా ప్రపంచానికి దూరమైనట్టుగా మరి ఉంటాం కదా, జాగ్రత్త స్వప్న అవస్థలో అనుభూతులు పొందుతూ ఉన్నాం కదా. మరి సుషుప్తి అంటే నిద్రావస్థలో విశ్వమే కాదు, మనలో ఉన్న దేహేంద్రియాలు కూడా ఎలా ఉన్నాయో మర్చిపోతాం. ఆ సమయంలో ఆత్మ ఒక్కటే జాగృతిలో ఉంటుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరాలు కాకుండా కారణ శరీరం మూడవది ఉంటుంది. ఒకసారి ప్రేక్షకులు ఒకసారి అనేది స్థూల శరీరం, సూక్ష్మ శరీరాలు కాకుండా కారణ శరీరం మూడవది కనబడుతుంది. మనస్సును సూక్ష్మ శరీరం అనుకుంటూ ఉంటాం. మనస్సులోని ఆ ఆసనలే కారణ శరీరం. ఇవి కాకుండా అన్నమయ శరీరం, మరి మనోమయ శరీరం, ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్నమయ శరీరం అంటే మరి వెంకటేశ్వర స్వామి మరి సాక్షాత్తు మరి అన్నమయపై కీర్తన అద్భుతంగా రాసినటువంటి కీర్తన. శరీరం యొక్క అంతర్గత విషయంలో కూడా శరీరం ప్రపంచంలో మన కళ్ళతో చూసిన దృశ్యాలు తొలగిపోయినా అవి మన మనస్సులో నాటిన ఆ దృశ్యాలు అలాగే ఉండిపోతాయి. హింగువ కట్టిన వస్త్రం లాంటిది మనస్సు అని చెప్తున్నారు. అనేక జన్మల నుంచి మనం ఈ ప్రపంచంలో ఇంటి పెట్టుకుని ఉన్నాం. మన మనస్సులో ఈ ప్రాపంచికమైన వాసనలు ఎప్పుడు పేరుకుపోతే ఉంటాయి కదా. తుడి చేస్తామన్న పోవటం మన బాల్యం నుంచి ఇప్పటి వరకు ఎన్నో గుర్తులు మరి అవి మన మనస్సులో నాటుకుపోయాయి. ఇవే కొన్ని మంచి ఆలోచనలు రేకెత్తించే దృశ్యాలతో జీవిత గమనంలో వైవిధ్యంగా మనిషి ఆధ్యాత్మికంగా ఎదగలుగుతారు. తనను తాను తెలుసుకునేందుకు మానవుడిగా తన తోటి వారిని తెలిసిన జ్ఞానాన్ని మరి పంచేందుకు ఉపయోగిస్తుంది. తోటి వారి జీవితాలు ఉన్నత మార్గంలో నడిపించేందుకు బాటలు వేస్తారు. తనను తాను ఉద్ధరించుకుంటూ ఇతరులు ఉద్ధరించేందుకు ప్రయత్నం చేస్తున్న అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రాలను అందిస్తుంది. ఈ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు మనం ఉద్ధరించేందుకు జన్మించిన అపర శంకరుడు. మరి ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు మాయమైన రూపమైన ఆ ప్రపంచంలో దాని అవిద్య ఉంది. ఆ అవిద్య కారణ శరీరంలో ఉంది అని చెప్తున్నారు. మనల్ని వెంటాడుతున్న అవిద్య నుంచి బయటపడేందుకు ఆత్మస్వరూపమనే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మాయా సమాచారణ సూక్ష్మ శరీరం వికసించకుండా కారణ శరీరం అంటే మాయ మనం అడ్డగిస్తూ ఉంది. రాహుగ్రస్త నివాకరం సదృశ అని చెప్పారు. సహజంగా ప్రకాశవంతమైన సూర్యచంద్రుడు ఏ రాహువో ఏ కేతువో పట్టుకున్నప్పుడు తాత్కాలికంగా మరుగునపడి మనకు కనిపించదు. ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయో అలాగే మనలోని చైతన్య ప్రకాశం అవిద్య వల్ల సుషుప్తి వల్ల మరుగున పడిపోతాం. సూర్యచంద్రుడు గ్రహణ సమయంలో కాసేపు మరుగున పడినా మరి ఎక్కడికి వెళ్ళలేదు. అలాగే మనలోని చైతన్య దీప్తి ఈ స్తోత్రం వల్ల ఆ మాయ తొలగిపోయిన తర్వాత మరుగున పడినటువంటి ఆ జన్మాత్రను మనం తీసుకుని వస్తున్నాం. సన్మాత్రంగా మారుస్తున్నాం. సత్తు నుండి చిత్తు లేకపోవడమే మరి చెప్పడం జరుగుతుంది. ఎస్సీవ స్ఫూర్ణము సదాత్మకము అని ఆది శంకరాచార్య వారు చెప్పారు. చిత్తు ఉంది, చిత్తు పైకి కనబడిన కరణోపసంహరత. కరణాలంటే కళ్ళు, చెవులు అనే పంచేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు అంటే పంచేంద్రియాలు బాహ్యేంద్రియాలు. బహిః కరణాలు. మనస్సు కూడా ఒక కరణం. అంతఃకరణ ఇంద్రియం మనస్సు. ఈ కరణాలు అంటే మరి ఇంద్రియాలు మనం చైతన్య వచ్చేందుకు ఉపయోగపడతాయి. మనస్సు ద్వారా మనం చిత్రూపాన్నే కాకుండా సత్రూపాన్ని కూడా చూడగలుగుతాం. సాధన ద్వారా ఈ స్వరూపాలను చూడగలుగుతాం. సచ్చిదానంద స్వరూపం. ఆ స్వరూపాన్ని మనం అర్థం చేసుకున్నాం. రాత్రంతా నిద్రపోయామనుకోండి, పొద్దున్నే లేచామనుకోండి, మరి అది ఆ ప్రబోధ సమయం ప్రాగస్వాత్ సమితి ప్రబోధ సమయే యప్రత్యభిజ్ఞాయతే. ఒక మాయ అభిజ్ఞ అయితే మాయ నుంచి అదే నిద్ర నుంచి లేవడమే ప్రత్యక్షం. అభిజ్ఞలో మనం ప్రత్యక్షంగా ఇంద్రియాలతో అభిజ్ఞ తెలుసుకోగలుగుతాం, అనుభవిస్తాం. అయితే
ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాం. 1967లో నేను తిరుపతిలో చదువుకునే రోజుల్లో నాతో పాటు చదువుకున్న విద్యార్థి పాలకులు ఉంటారు, నాగేశ్వర. ఆయన ఆ కృష్ణా పుష్కరాలు వచ్చాయి. సాయంత్రం దాదాపు 50 ఏళ్ళ తర్వాత చూసాం. మరి ఆయన సరళంగా కాదా అని చూస్తే గుర్తుపట్టగలిగారు. అంటే ఎలా గుర్తుపట్టగలిగారు? అతనితో 4 ఏళ్ల పాటు మనం ఉండటం, గతంలో ఉన్న అనుభవం కొన్ని దశాబ్దాల పాటు ఇలా మనతో ఉండిపోతాయి. ఇది మనం ఇక్కడ ప్రత్యక్షానుభవం. అలాగే సోహం అని అంటారు, అంటే ఆత్మానుభవం. నిన్న రాత్రి నిద్రించక ముందు ఉన్న అహం, ఆ పదార్థం ముందు ఆ అహం ఆ తత్వం మెడకు వచ్చిన తర్వాత అనుసంధానం అవుతుందా లేదా అంటే అనుసంధానం అవుతుంది. నిద్రపోయిన సమయంలో మన ప్రక్రియలని లేనట్టుగా భావించిన మరి అది అనుభవే, అభావం కాదు. నిద్రపోయిన స్థానంలో మరి మనమే ఉన్నాం, వేరొక పేరు కదా. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థల్లో కూడా ఆత్మ చైతన్యం కనబడుతుంది చెప్పడం జరుగుతుంది. ఈ ఆత్మ చైతన్యం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ ప్రకాశాన్ని ప్రత్యభిజ్ఞ మనతో మళ్ళీ ఎప్పటికప్పుడు మన ప్రకాశాన్ని పునః మళ్ళీ ఆర్జించవచ్చు అని చెప్పడం జరుగుతుంది. శరీరం పంచభూతాలు, పైకి కనబడేది స్థూల శరీరం. మరి ఈ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం, కారణ శరీరాలు ఉన్నాయని తెలుసుకుంటాం. ఎముకలు, మూలగా, అలాగే రక్తనాళాలు, మాంసం, రక్తం, ఇలా ఈ చర్మం, ఈ 6 పదార్థాలతో ఏర్పడిన స్థూల శరీరం. నేను, నాది అనే అహంభావంతో భాషించేది స్థూల శరీరం. ఇక మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మరి ఆ సూక్ష్మంగా ఆలోచిస్తే పంచేంద్రియాలు కలిసి మొత్తం 17 తత్వాలతో ఏర్పడింది ఈ సూక్ష్మ శరీరం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటే సూక్ష్మ శరీరంలో బయట కనిపించే కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులే కాదు, అవి ఇంద్రియాలకు చెందిన బాహ్యోపకరణాలు. స్థూల శరీరాన్ని తేజోమయం చేసేది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరానికి ఆధారం ఆత్మ. సూక్ష్మ శరీరం లేకుండా మరి ఆ స్థూల శరీరం ఎందుకు పనికిరాదు? స్థూల శరీరం సూక్ష్మ శరీరంతో కలిసి విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ శరీరం ఆత్మ జ్ఞానాన్ని పొందేందుకు అనువుగా జీవుడు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు సూక్ష్మ శరీరంతో కూడి బయటకు పెడతాడు. అప్పుడు స్థూల శరీరం నిర్వీర్యమైంది. శరీరాన్ని మరి వదిలే ముందు వాక్కు, మనస్సు కూడా ఇవి కూడా లీనమవుతుంది. మరి చక్షురాని ఇంద్రియాలని మనస్సుకు చేస్తాయి. ఇంద్రియాలతో కూడిన మనస్సు ప్రాణంలో లీనమవుతుంది, ప్రాణం ఆత్మలో లీనమవుతుంది. ఈ విధంగా సూక్ష్మ శరీరం దేహాన్ని విడిచి ఆత్మకు చేరుతుంది. ఇది ఈ అద్భుతమైన రహస్యాన్ని ఈ శ్లోకంలో ఆది శంకరాచార్య వారు వివరించారు. స్వస్తి. నిశ్చయోగినాం నిర్భయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈరోజు మచిలీపట్నం ప్రాంతంలో ముదిగొండ శాస్త్రి గారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ఇంకా బహిరంగంగా, ఇంకా గొప్పగా ప్రాచుర్యం పొందాలి, దాని ప్రాచుర్యంలో తీసుకురావాలనే వారి యొక్క సంకల్పం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందువల్లంటే దక్షిణామూర్తి స్తోత్రము కేవలము శంకరాచార్యులు వారు రచించింది ఒకటే కాదు, దాంట్లో గొప్ప వేదాంతము, నిగూఢంగా ఉన్న వేదాంత శాస్త్రము
ప్రతి శ్లోకంలోనే ఉంటుంది. అటువంటి శ్లోకాల వల్ల ప్రతి ఒక్కరిలోని దైవ చింతనతో పాటు వారిలో ఉన్న ఆధ్యాత్మిక చింతనని కూడా ఎంతో వెలుగుపరుస్తుంది. అటువంటి శ్లోకాలని ఇంకా గొప్పగా ప్రతి ఒక్కరికి అందించాలి. ఆ శ్లోకాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ముదిగొండ శాస్త్రి గారు చేస్తున్న కృషిని విశాఖ శ్రీ శారదాపీఠం అభినందిస్తుంది. ఈ శ్లోకాలు మానవ జీవితానికి ఎంతో అమూల్యమైన శ్లోకాలుగా పరిగణించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ పారాయణ గ్రంథంగా మలుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. స్వామీజీ మచిలీపట్నం వచ్చిన సందర్భంగా మరి మనల్ని కలవటం, భక్తుల్ని కలవటం ఎంతో ఆనందం. స్వామీజీ ఏదైతే చెప్పారో ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని విద్యార్థుల వద్దకు తీసుకుని వెళ్ళేందుకు, పెద్దల వద్దకే కాకుండా విద్యార్థుల వద్దకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కళాకారులతో పాటించి వారికి వినిపించి అనిపించేందుకు చేసేది మా ఈ ప్రయత్నాన్ని మీరు సహకరించడానికి హృదయపూర్వక ధన్యవాదాలు.